వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు మ్యాథ్స్ హబ్. చూడండి, మనం లాస్ట్ వీడియోలో లంబకోణ త్రిభుజం కాన్సెప్టు అండ్ లంబకోణ త్రిభుజం ప్రాబ్లమ్స్ చేసామండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఇప్పుడు నెక్స్ట్ లంబకోణ సమద్విబాహు త్రిభుజం కాన్సెప్టు అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తామండి. ఓకేనా? సో మన వీడియోస్ నచ్చితే మీకు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ చూడండి. లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే చూడండి, లంబకోణ సమద్విబాహు త్రిభుజం చూడండి, అంటే ఖచ్చితంగా ఒక కోణం 90 డిగ్రీలు ఉండాలండి, ఎందుకంటే లంబకోణం కాబట్టి. సమద్విబాహు అంటే ఇవి రెండు కూడా సమానంగా ఉండాలండి, అంటే ఒక కోణం 90 డిగ్రీలు ఉంటూ, ఓకేనా, లంబభుజాలు సమానంగా ఉంటే దాన్ని ఏమంటామంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం, రైట్ యాంగిల్ ఐసోస్లస్ ట్రయాంగిల్ అంటారు. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ రెండు భుజాలు సమానం కాబట్టి దీన్ని స్మాల్ ఏ, దీన్ని స్మాల్ ఏ అంటారు. ఇది ఏమంటారండి ఇక్కడ కర్ణం కాబట్టి డి. మరి చుట్టుకొలత ఇప్పుడు అన్ని భుజాల పొడవుల మొత్తం అండి, అంటే ఏ ప్లస్ డి, అంటే పి ఈజ్ ఈక్వల్ టు ఇవి రెండు యాడ్ చేస్తే 2a ప్లస్ డి, ఇదండి చుట్టుకొలత. ఇక్కడ ఏని సమాన భుజం అంటారండి, ఈక్వల్ సైడ్, అంటే పెరిమీటర్ చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ డి. ఓకే, మరి క్యాపిటల్ ఏ అండి, వైశాల్యం అంటే ఏంటి? సో జనరల్ సూత్రం ఆఫ్ బిహెచ్ అండి, భూమి ఇంటూ ఎత్తు. మరి ఆఫ్ ఇంటూ చూడండి, ఇక్కడ భూమి అన్న ఏనే, హైట్ అన్న ఏనే, కాబట్టి ఏ ఇంటూ ఏ అంటే హాఫ్ ఏ స్క్వేర్, ఇదేంటి సూత్రం. ఓకే, చూడండి, లంబకోణ త్రిభుజం అయితే ఇక్కడ ఏ, ఇక్కడ బి, రెండు భుజాలు వేరువేరుగా ఉంటాయి, కానీ ఇది సమద్విబాహు కాబట్టి రెండు సమానంగా ఉంటాయి, కాబట్టి హాఫ్ ఏ స్క్వేర్ వైశాల్యం. మరి కర్ణం అండి, కర్ణం చూడండి, ఇది లంబకోణ త్రిభుజం. సో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి, అంటే రెండు యాడ్ చేయండి 2a స్క్వేర్ అంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. మనకు కర్ణం కావాలి కాబట్టి రూట్ 2a స్క్వేర్. సో రూట్ 2 చూడండి, ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏ వస్తుంది, అంటే కర్ణము డి ఈజ్ ఈక్వల్ టు రూట్ 2a. ఇక్కడ చూడండి, చుట్టుకొలత పి ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ డి అన్నాం కదా, ఇదిగోండి ఇక్కడ డి అంటే రూట్ 2a రాయించండి, అంటే పి ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ డి అంటే రూట్ 2a. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఏ కామన్ తీసేస్తే చూడండి, ఏ కామన్ తీసేస్తే మీకు పి ఈజ్ ఈక్వల్ టు ఏ కామన్ తీసేస్తే 2 ప్లస్ రూట్ 2 అండి, ఇది చుట్టుకొలత. ఫార్ములా చూడండి, చుట్టుకొలత 2a ప్లస్ డి అని చెప్పొచ్చు, లేదా డైరెక్ట్గా ఇదిగోండి డి అంటే రూట్ 2a కాబట్టి సో ఇక్కడ రూట్ 2a రాసి ఏ కామన్ తీసేస్తే 2 ప్లస్ రూట్ 2. మరి వైశాల్యం అంటే హాఫ్ బిహెచ్ కాబట్టి బిహెచ్ సేమ్ కాబట్టి హాఫ్ ఇంటూ ఏ, ఇక్కడ హాఫ్ ఏ స్క్వేర్. మరి ఇక్కడ కర్ణం కావాలి కాబట్టి మనకి కర్ణానికి పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే డి ఈజ్ ఈక్వల్ టు రూట్ 2a వచ్చిందండి, డి ఈజ్ ఈక్వల్ టు రూట్ 2a. క్లియర్ కదా? చూడండి, ఫార్ములాస్ చుట్టుకొలత 2a ప్లస్ డి, తర్వాత ఏ కామన్ చేస్తే 2 ప్లస్ డి, రెండు ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకో. వైశాల్యం సూత్రం ఏం చెప్పుకున్నామండి, హాఫ్ ఏ స్క్వేర్. మరి చూడండి, ఇది వైశాల్యం ఇచ్చినప్పుడు అండి, చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏ స్క్వేర్ భుజం ఇచ్చినప్పుడు, మరి కర్ణం ఇస్తే వైశాల్యం సూత్రం ఇదిగోండి ఇక్కడ చెప్తున్నాను. చూడండి, కర్ణం ఇస్తే ఏంటి అనేది ఇక్కడ చేస్తాం. చూడండి, మనకు వైశాల్యం ఏం తెలుసు, ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏ స్క్వేర్ అని తెలుసు. చూడండి, ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు రూట్ 2a కదా, ఇక్కడ ఏ కావాలంటే ఏమవుద్ది, దీన్ని బట్టి ఇంటూ రూట్ ఇటు వచ్చేస్తే బై రూట్ 2, డి బై రూట్ 2. అంటే చూడండి, ఇక్కడ ఏ ప్లేస్లో డి బై రూట్ 2 రాస్తాను, హాఫ్ ఇంటూ చూడండి డి బై రూట్ 2 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే హాఫ్ ఇంటూ డీని స్క్వేర్ చేస్తే డి స్క్వేర్, రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ 2 క్యాన్సల్ 2 అండి, అంటే డి స్క్వేర్ బై 4. చాలా ఇంపార్టెంట్. రిపీట్ చేస్తున్నాను, లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క భుజం ఇస్తే వైశాల్యం హాఫ్ ఏ స్క్వేర్. అలా కాకుండా లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క కర్ణం డి ఇస్తే అప్పుడు వైశాల్యం సూత్రం డి స్క్వేర్ బై 4.
భుజం సమాన భుజం ఏ ఇస్తే హాఫ్ ఏ స్క్వేర్. అలా కాకుండా కర్ణం డి ఇచ్చి వైశాల్యం అడిగితే d²/4. సో ఈ రకంగా నేర్చుకుంటే మీరు సూత్రాలు బట్టి పట్టొద్దు. సో బట్టి పట్టకుండా మీకు ఈజీగా గుర్తుంటుందండి కాన్సెప్ట్. ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేస్తే బాగా ఫార్ములాస్ అన్నీ మైండ్లో ఉండిపోతాయి. ఓకేనా. చుట్టుకొలత 2a + d. ఇదిగోండి ఇక్కడ రాస్తాను మళ్ళీ, లేదంటే ఇదిగోండి చుట్టుకొలత p = 2a + d. లేదా దీన్ని ఎలా రాయొచ్చు చెప్పుకున్నాం. ఇదిగోండి చూడండి, ఏ కామన్ తీస్తే 2 + √2, 2 + √2 చుట్టుకొలత కింద. ఓకేనా, చుట్టుకొలత. అలా కాకుండా వైశాల్యం ఏం చెప్పుకున్నాం చూడండి, a = ½ a² భుజం ఇచ్చినప్పుడు. అలా కాకుండా కర్ణం ఇస్తే d²/4. మరి కర్ణం d = పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించాము, √2a వచ్చింది. ఓకేనా, చూసుకోండి. ఈ రెండు చుట్టుకొలత, ఈ రెండు వైశాల్యం. ఇది భుజం ఇచ్చినప్పుడు, ఇక్కడ కర్ణం ఇచ్చినప్పుడు. ఇదేమో d = √2a భుజం ఇచ్చినప్పుడు కర్ణం కనుక్కోవడం. సో మొత్తం డయాగ్రామ్ ద్వారా మనం నేర్చుకున్నాం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం థియరీ చెప్పుకున్నామండి. ఇప్పుడు సమ్స్ చూడండి. ఈ సమ్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ టెట్ డిఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ అండి. చూడండి, ఫస్ట్ త్రిభుజం ఏబీసీలో యాంగిల్ బి 90 degrees, ఏబి = బీసీ. చూసారు, ఎక్కడ కూడా లంబకోణ సమద్విబాహు త్రిభుజం అనే పదం వాడలేదు వాడు. సో చూడండి, రెండు భుజాలు సమానం అంటున్నాడు, ఒక కోణం 90 degrees. కాబట్టి ఈ డేటా ఆధారంగా మీరు ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం అని అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక కోణం 90 degrees, రెండు భుజాలు సమానం. ఏమిచ్చాడు, ఇదిగోండి ఏబీ భుజం పొడవు 6 సెంటీమీటర్లు అంటాడు. అయితే ఆ త్రిభుజ వైశాల్యం ఎంత? ఓకే, చూడండి, దీని డయాగ్రామ్ కూడా ఏమైనా అవసరం లేదు. ఇదేంటి, లంబకోణ సమద్విబాహు త్రిభుజం అని కన్ఫర్మ్ అయింది. చూడండి, లంబ భుజాలు రెండు కూడా సమానంగా ఉంటాయి. చూడండి, భూమి అన్న ఏనే 6, హైట్ అన్న 6. కాబట్టి డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో ఆన్సర్ ½ a² కాబట్టి ½ × a² అంటే 6 × 6, 2 ఇందులో 3 times 3 6 18. వైశాల్యం కాబట్టి cm², అంటే 18 చదరపు సెంటీమీటర్లు. ఇలా సింగిల్ స్టెప్లో ఆన్సర్ చేయొచ్చు. మీకు క్లియర్గా కావాలంటే చూడండి, ఇది రెండు సమానం, ఒకటి 90 degrees కాబట్టి లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఇది కూడా ఏబిసి, బి వద్ద 90 అన్నాడు, ఏబిబిసి సమానం అన్నాడు. మరి ఏబి ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు, ఇది కూడా 6. సో త్రిభుజ వైశాల్యం చెప్పుకున్నాం కదండి మనం, ½ × భూమి × ఎత్తు అంటే 6 × 6. సో 2 ఇందులో 3 సార్లు 3 6 18 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి ఇలా డయాగ్రామ్ అవసరం లేకుండా ఈజీగా సింపుల్గా చేయొచ్చు. మీకు డయాగ్రామ్ కావాలంటే ఈ రకంగా చేయొచ్చు. ఓకేనా, బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఇచ్చేసాడు 1800. ఆయన దాని సమాన భుజం పొడవు ఎంత అంటే, సమాన భుజం అంటే చెప్పుకున్నాం కదా, ఏ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ చూడండి, వైశాల్యం ఇచ్చేసాడు. క్యాపిటల్ ఏ ఎంత ఇచ్చాడు, 1800. క్యాపిటల్ ఏ అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం. దీని ప్లేస్లో దాని వైశాల్యం ఏంటండి, ½ a². మనకి ఏ కావాలి కాబట్టి ఈ /2 అటు వెళ్ళిపోతే ఏమవుద్ది, × 2 అంటే a² = 1800 × 2. మనకి ఏ మాత్రమే కావాలి కాబట్టి మొత్తానికి రూట్ అండి, 1800 × 2. అంతేనా. ఇప్పుడు దీనికి రూట్ కట్టాలండి. సింపుల్, మీరు దీన్ని స్ప్లిట్ చేసినా పర్లేదు, లేదా మల్టిప్లై చేసినా పర్లేదు. 2 1836 కాబట్టి 3600. చూడండి, రూట్ 36 అంటే 6 అండి, 2 సున్నాలు రూట్లో ఉంటే ఒక 0 బయటకు వస్తాయి. ఓకేనా, అంటే భుజం ఎంత అంటే 6 సెంటీమీటర్స్, 60 సెంటీమీటర్స్. ఓకేనా, లంబకోణ సమద్విబాహు త్రిభుజ భుజం స్మాల్ ఏ అంటే సమాన భుజం ఎంత అవుద్దంటే ఆన్సర్ 60 సెంటీమీటర్స్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, లంబకోణ సమద్విబాహు త్రిభుజ సమాన భుజం పొడవు అంటే మరలా ఏ ఇచ్చాడండి, చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నాడు సార్. చూడండి, ఏ భుజం ఇచ్చేస్తాడు 2 సెంటీమీటర్లు. పి అంటే చుట్టుకొలత సూత్రం ఏం చెప్పాను డైరెక్ట్గా మీకు, a × 2 + √2 ఇది చెప్పాను డైరెక్ట్గా. లేదా a + 2d అని చెప్పాను. రెండో సూత్రం a × 2 + √2 ఇది అప్లై చేసాను, డైరెక్ట్గా వచ్చేస్తుంది. చుట్టుకొలత a అంటే 2,
2 ప్లస్ √2 మల్టిప్లై చేయండి. 2 2s are 4 ప్లస్ 2 ఇంటూ √2 2√2 సెంటీమీటర్స్. ఇదేంటి చుట్టుకొలత. ఓకేనా, సింపుల్. సూత్రం చూసుకోండి, సూత్రం గుర్తుండాలి. ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ 2 ప్లస్ √2. ఓకేనా, మీరు బట్టి పడితే మాత్రం మర్చిపోతారు. నేను చెప్పిన కాన్సెప్ట్ ఆధారంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఫార్ములాస్ గుర్తుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లంబకోణ సమద్విబాహు త్రిభుజం సమాన భుజం పొడవు 5 సెంటీమీటర్లు ఇచ్చాడండి, అంటే స్మాల్ ఏ 5 ఇచ్చాడు. ఈసారి దాని వైశాల్యం ఎంత అంటున్నాడు. ఈజీ ప్రాబ్లం కదా. చూడండి, భుజం ఇచ్చేసాడు 5 సెంటీమీటర్స్. మరి వైశాల్యం సూత్రం ఏం చెప్పుకున్నాము, ½ A² అని చెప్పుకున్నాం. సో ½ ఇంటూ A² అంటే A ఇంటూ A. సో 5 ఇంటూ 5 ఏమైనా క్యాన్సిల్ అవుద్దండి, అవదు. 5 5 25/2. సో 25లో సగం అండి 12.5 అంటే 12.5 చదరపు సెంటీమీటర్. ఓకేనా, 12.5 చదరపు సెంటీమీటర్లు. ఓకే, ఇవన్నీ క్వశ్చన్స్. సో రిమైనింగ్ మనం సమద్విబాహు త్రిభుజం చెప్పుకుంటామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఐసోస్లస్ ట్రయాంగిల్, అది కూడా సేమ్ మీ కాన్సెప్ట్ మొత్తం చెప్తాను. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. చూడండి, సమద్విబాహు త్రిభుజానికి ఎత్తు, హైటు, నెక్స్ట్ వైశాల్యం 2 సూత్రాలు ఉంటాయండి. ఓకేనా, సూత్రం ఎలా వచ్చింది చాలామంది గుర్తుండవు. ఆ సూత్రాలు డయాగ్రామ్ ద్వారా ఎలా వచ్చింది ఏంటి క్లియర్గా చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్ అవసరం లేకుండా పైథాగరస్ త్రికాలు ఉపయోగించి డయాగ్రామ్ ద్వారా ఈజీగా చేసేయచ్చండి సమద్విబాహు త్రిభుజం. అది నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. సో మన వీడియో మీకు నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.